సింహరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయో, రాజ్యపూజ్యం అవమానం ఎలా ఉంటుందో, ఆరోగ్యం ఎలా ఉంటుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 14. అత్యంత ఖర్చులు పెడుతున్న రాసులలో సింహరాశి ఒకటి. 14 రూపాయల ఖర్చు ఉందంటే నికర ఆదాయము 2 రూపాయలు మాత్రమే ఉంది. కనుక వీరు వీలైనంత వరకు దుబారా ఖర్చులు తగ్గించుకోవడం, సమయానికి మించిన పనులు చేయడం, సమయాన్ని ధనాన్ని వృధా చేసుకోకపోతే ఈ సంవత్సరము స్థిర చరాస్తులు పోగొట్టుకోకుండా అప్పుల పాలు కాకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కేవలం 2 రూపాయల యొక్క ఆదాయము 14 రూపాయల ఖర్చులు పంచి ఉన్నాయి. అంటే 14 రూపాయల ఖర్చులకు సరిపడినంత డబ్బులు ఎప్పుడైతే సంపాదించలేదా స్థిర చరాస్తులు కరిగిపోవడం, అప్పుల పాలు అవుతున్నారు అని చెప్పి ముందస్తు విషయసూచికగా జ్యోతిష్య వివరణ జరుగుతుంది, గుర్తుపెట్టుకోగలగాలి. రాజ్యపూజ్యం 2, అవమానం 2. మీరు ఎక్కడైతే ధర్మబద్ధంగా ఉంటారో, న్యాయబద్ధంగా ఉంటారో ఆ ధర్మమే మిమ్మల్ని విజయాన్ని సాధిస్తూ చుట్టూ ఉండబడిన నలుగురు మీరు మంచివారు అని చెప్పి ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక అనుకున్న చోట మీరు వ్యాపారాలు చేయొద్దు, అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు అని చెప్పి ప్రధానంగా బాగా గమనించగలగాలి. అలాగనే మఖా నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ యొక్క పుబ్బా నక్షత్ర జాతకులకు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు, ఈ 2024 డిసెంబర్ నుండి 2005 ఏప్రిల్ వరకు ప్రారబ్ధ 0, చివరార్ధ 0 ఉంది. కనుక ప్రమాదాలు పంచి ఉన్నాయి. అనారోగ్యం అనుకూలంగా లేదు. నూతనమైన పెట్టుబడులు పెట్టేటువంటి కాల సమయంలో 1కి 100 సార్లు ఆలోచించడం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలాలి. ఉత్తరా నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్య 0 కారణం చేత మనోవేదన, ఏ పనులు ప్రారంభించినా విజయానికి దగ్గరగా ఉంటూ విజయం సాధించలేని పరిస్థితి ఉంటుంది. కనుక ఆందోళన చెందనక్కర్లేదు అని చెప్పి జ్యోతిష్య పరిజ్ఞానం తెలియజేస్తుంది. ధనవాక్కు కుటుంబ స్థానంలో కేతు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. దయచేసి బంధువులని, మిత్రులని, స్నేహితులని అప్పులు ఇవ్వద్దు. తెలిసిన వారు కదా అని చెప్పి అప్పులు తెచ్చుకోవద్దు. ఈ రెండిటి వలన మీకు ముప్పు, మీ స్థిర చరాస్తులకు ముప్పు అని చెప్పి మీరు గమనించగలగాలి. సప్తమ స్థానంలో శనిచర స్వామి స్వక్షేత్రకంగా ఉండడం వల్ల ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నూతనమైనటువంటి పెట్టుబడులు, వ్యాపార కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోగలగాలి. లేకపోతే భార్యాభర్తల మధ్య, కుటుంబంలో స్థిర చరాస్తులపైన అనేక దాడులు జరిగే పరిస్థితి చాలా అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. అష్టమ రాహు సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య, అష్టమి తిథుల యందున దూరవాయు జల ప్రయాణాలు, కొత్త కొత్త పనులు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. లేకపోతే అనవసరమైన బరువులు ఎత్తడం, అనవసర సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం వలన వెన్నెముక, అరికాళ్ళు, అరచేతులు, పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంది. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉండడం, భార్యాభర్తల మధ్య సఖ్యతగా ఉన్నట్లయితే యోగం మీ అదృష్టం. లేకపోతే ఇంట్లో పోరు ఇంతింత గాదాయ అన్నట్లుగా భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ములతో గొడవలు, స్థిర చరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంది. 26 ఏప్రిల్ 2024 నుండి రాజ్యస్థానంలో గురువు రావడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో స్వల్పమైన మార్పులు ఉండినను అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తుంటారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరేట్, సెక్రటరీలో పనిచేసేటువంటి వారందరూ కూడా, స్వయం వృత్తులు, సేవా రంగాల్లో పనిచేసే వారందరూ ఎంతో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి.